దీనిని కెపాసిటర్ అంటారు. ఇది కొద్దిసేపు దాకా వోల్టేజ్ని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దీనిని రెసిస్టర్ అంటారు. కరెంట్ యొక్క ఫ్లోని తగ్గించడం కోసం యూజ్ చేస్తాము. దీనిని ఇండక్టర్ అంటాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. దీనిని డయోడ్ అంటారు. ఎలక్ట్రిసిటీని ఒకే డైరెక్షన్లో ఫ్లో చేయడం కోసం యూజ్ చేస్తాము. దీనిని జీనా డయోడ్ అంటారు. దీన్ని వచ్చేసి వోల్టేజ్ కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దీనిని ఎల్డిఆర్ అంటాము. లైట్ని డిటెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. దీనిని ట్రాన్సిస్టర్ అంటాము. యాంప్లిఫైయర్ లాగా లేదంటే స్విచ్చింగ్ కోసం యూజ్ చేస్తాము. దీనిని థర్మిస్టర్ అంటారు. టెంపరేచర్ని మెజర్ చేయడం లేదా టెంపరేచర్ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాము. దీనిని క్రిస్టల్ ఆసిలేటర్ అంటారు. ఎలక్ట్రికల్ యాక్యురేట్ సిగ్నల్ కోసం యూజ్ చేస్తాము. దీనిని పొటెన్షియల్ మీటర్ అంటాము. వోల్టేజ్ అడ్జస్ట్ చేయడం కోసం లేదంటే సౌండ్ లెవెల్ అడ్జస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. దీనిని రిలే అంటారు. ఎలక్ట్రికల్గా ఆన్ ఆఫ్ స్విచ్చింగ్ కోసం యూజ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.